విష్ణుమూర్తి చేతుల్లో కనిపించే శంఖం, చక్రం, గద, కమలం ఇవన్నీ ఒక గొప్ప తత్వాన్ని సూచిస్తాయి. ఇవి కేవలం ఆయుధాలు కాదు, సృష్టి, స్థితి, రక్షణ, పవిత్రత అనే విశ్వధర్మాన్ని చూపే దివ్య చిహ్నాలు. విశ్వం ఆరంభమైంది శబ్దంతో, ఓంకారనాదంతో. శంఖధ్వని ఆ నాదబ్రహ్మకు ప్రతీక. జీవానికి ప్రాణం మిచ్చేది, సృష్టికి ఆది కిరణం మిచ్చేది శబ్దం. అందుకే విష్ణువు శంఖాన్ని ధరించాడు. ఇది సృష్టి ఆరంభానికి సంకేతం. సృష్టి ఒకసారి మొదలైతే అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. కాలం కూడా అలాగే ఆగకుండా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అదే సుదర్శన చక్రం, కాలానికి సంకేతం. చక్రం తిరుగుతూనే ఉండడం విశ్వం నిరంతర చలనంలోనే ఉందని గుర్తుచేస్తుంది. కాలం ఆగదు, కాలం ఎవరికీ ఎదురుచూడదు. సృష్టి నడిచే పద్ధతే అదే. ఇలాంటి దివ్య రహస్యాలు తెలుసుకోవడానికి మీరు తప్పక వారాహి శరణం ఛానల్ ఫాలో అవ్వండి. ప్రపంచంలో ఎక్కడ అధర్మం పెరుగుతుందో అక్కడ శక్తి చూపించాల్సిందే. గద ఆ శక్తికి సంకేతం. ఇది కేవలం ఆయుధం కాదు, ధర్మాన్ని కాపాడే బలం. సృష్టి క్రమబద్ధంగా ఉండేందుకు చెడు శక్తులను అణిచివేయగల దివ్యబలం అదే గద. కమలం అంటే పవిత్రత. మలిన జలాల్లో పెరిగినా అది స్వచ్ఛంగా, అందంగా వికసిస్తుంది. అలాగే విశ్వం మధ్యలో ఎన్నో కలుషితాలు ఉన్నా దానిని నడిపించే శక్తి మాత్రం పవిత్రంగానే ఉంటుంది. కమలం అనేది పోషణకు, సౌందర్యానికి, ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీక. శంఖం సృష్టి ఆరంభానికి, చక్రం కాలానికి, గద రక్షణకు, కమలం పవిత్రత మరియు పోషణకు సంకేతం. విష్ణుమూర్తి ఈ నాలుగింటిని తన చేతుల్లో ధరించడం ద్వారా మనకొక శాశ్వత సందేశమిస్తున్నారు. సృష్టి జరుగుతుంది, కాలం ముందుకు సాగుతుంది, శక్తి రక్షిస్తుంది, పవిత్రత పోషిస్తుంది. అదే ధర్మం, అదే విశ్వం నడిపించే సత్యం.